ఒక ప్రచారాన్ని మాత్రం ప్రాజెక్ట్ చేసుకెళ్లేటటువంటి ప్రయత్నం వీళ్ళ పత్రికల ద్వారా చేస్తున్నారు. అదే సమయంలో సాక్షిలోనేమో అక్కడ చూస్తే ఇక్కడ అటెండ్ అయినటువంటి జనానికి సంబంధించినటువంటి ఫోటోలు వేస్తూ ఉన్నారు. మరి ఎవరిది నమ్మాలి అన్నటువంటిది అవి అటెండ్ అయినటువంటి జనాలకి లేదా ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలకి తెలుసా తెలియదా అన్నటువంటిదే ఇక్కడ సందేహం. అంతా కూడా ప్రజల్ని మాయ చేసేటటువంటి వార్తల చుట్టూ ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్ని నాని తనయుడు మరో 5గురిపైన ఇదే సెక్షన్ నమోదు, కిట్టును తప్పించి మిగిలిన వారిని అరెస్ట్, హత్యాయత్నం సెక్షన్ తిరస్కరించిన జడ్జి, నిందితులకు బెయిల్ మంజూరు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి పేరు నాని తనయుడు పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైంది. మరో 5గురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు ఇదే కేసు నమోదు చేశారు. మచిలీపట్నం జనసేన కార్యకర్త కర్రి మహేష్ కుటుంబ సభ్యులపై దాడి చేసి ఆ ఇంట్లోని మహిళల పుస్తల తాడు లాగేసి కొట్టిన ఘటనలో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో ప్రచార వాహనంలో ఉండి వైసీపీ కార్యకర్తలు దాడి చేసేలా ప్రోత్సహించారని బాధితుల ఫిర్యాదుపై పేర్ని కిట్టుని ఈ కేసులో A1గా పేర్కొన్నారు. దాడి ఘటనలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు చిలకపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, సీనయ్య, ధనబాబు, లంకె రమేష్ నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని కిట్టు మినహా మిగిలిన 5గురిని అరెస్ట్ చేసి మచిలీపట్నం 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.